ఈరోజు ఏం వారం? బుధవారం కదా. బుధవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరారు పురంధేశ్వరి. ఆమె ఎవరు? ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ అధ్యక్షురాలు. ఆమె బీజేపీ పార్టీ అధ్యక్షురాలుగా ఢిల్లీకి బయలుదేరితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ ఒక రకమైనటువంటి టెన్షను, ఒక రకమైనటువంటి గుబులు, ఒక రకమైన ఫ్రస్ట్రేషను. ఎందుకు? అసలు ఏం జరిగింది? పురంధేశ్వరికి వీళ్ళందరూ టెన్షన్ పడడానికి సంబంధం ఏంటి? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఉండే టాప్ లీడర్స్ అందరినీ కూడా ఢిల్లీకి పిలిపించుకున్నారు. ఢిల్లీకి పిలిచిన తర్వాత ఢిల్లీలో ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రతినిధుల్ని, ప్రతి రాష్ట్రానికి అధ్యక్షులు ఉంటారు, అధ్యక్షురాలు లేదా అధ్యక్షుడు ఉంటారు. వాళ్ళతో పాటు తర్వాత ఉండేటువంటి కష్టపడేటువంటి క్యాడర్ ఉంటారు. ఏ రాష్ట్రంలో అయినా ఉంటారు కదా ప్రతి పార్టీకి. అట్లాగే బీజేపీకి ఉంటారు. ఓడిపోయే రాష్ట్రాలైనా గెలిచే రాష్ట్రాలైనా బలపడాలనుకుంటారు కాబట్టి ప్రతి రాష్ట్రంలో ఉంటారు. సో వాళ్ళందరినీ పిలిచిన తర్వాత ఒక మీటింగ్ని ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రోజు మీటింగ్. అట్లా ఈరోజు మీటింగ్ జరిగింది ఢిల్లీలో. ఈ మీటింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు తలరాతలు మారే పరిస్థితి ఉంది. ఆ ముగ్గురు ఎవరంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ తలరాతలు అక్కడ ఢిల్లీలో డిసైడ్ అవబోతున్నాయి. ఎందుకంటే ఏపీకి సంబంధించినటువంటి లీడర్స్, బీజేపీ లీడర్స్ అందరూ కూడా కొన్ని రిపోర్ట్లు తీసుకెళ్లారు ఢిల్లీకి. మనం పొత్తు గనక పెట్టుకుంటే వీళ్ళతో ఇట్లా ఉంటుంది పరిస్థితి, పొత్తు పెట్టుకోకపోతే ఇట్లా ఉంటుంది పరిస్థితి, జగన్మోహన్ రెడ్డితో ఇదివరకు లాగానే కాస్త చాప కింద నీరులాగా కలిసి ముందుకు వెళితే ఇదిగోండి ఇట్లా ఉంటుంది పరిస్థితి అని లోకల్ లీడర్లు రిపోర్ట్ ఇచ్చారు. డెసిషన్ అనేది ఖచ్చితంగా కేంద్ర అధినాయకత్వమే చేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీకైనా బీజేపీ పార్టీకైనా హైకమాండ్ యొక్క కమాండే ఫైనల్ అయిపోతుంది తప్ప వీళ్ళ సొంత నిర్ణయాలు ఏమీ ఉండవు. కానీ లోకల్గా ఉండేటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది వీళ్ళ రిపోర్ట్లని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. డిస్కషన్స్లో, మీటింగ్స్లో వీళ్ళు చెప్పేటువంటి మాటల్ని డెఫినెట్లీ చెవికెక్కించుకుంటారు. అందున చంద్రబాబు నాయుడికి అత్యంత క్లోజ్ రిలేటివ్ కాబట్టి పురంధరేశ్వరి మాటలను కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తుంది హైకమాండ్. అయితే గతంలో గెలిచిన తర్వాత తన 23 మంది ఎంపీలతో ఈరోజు వరకు ఎటువంటి బేషరతుగా మోడీకి బ్లైండ్గా సపోర్ట్ ఇస్తూ వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ సపోర్ట్ చేయాలా, గతంలో తన సపోర్టుతో గెలిచి తననే పక్కకి తన్నిన చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేయాలా అనేటువంటి అంశాలని కూడా కేంద్రం చెక్ చేసుకుంటోంది. అయితే చెక్ చేసుకున్న తర్వాత తీసుకోబోయే ఫైనల్ నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయం వీళ్ళ ముగ్గురు తలరాతల్ని ఆంధ్రప్రదేశ్లో మార్చబోతోంది అనే కాన్సెప్ట్లోనే వీళ్ళు ఒక రకమైన గుబులు, చిరాకు, కంగారులో మనకి స్పష్టంగా కనిపిస్తున్నారు. సో ఏపీ రాజకీయాలని మార్చబోయే ఆ నిర్ణయం ఏదై ఉంటుంది, ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంటుంది, ముఖ్యంగా ఈ బీజేపీ హైకమాండ్ ఏం తీసుకుంటుంది, జేపీ నడ్డా ఏమనుకుంటున్నారు, నరేంద్ర మోడీ ఏమనుకుంటున్నారు, అమిత్ షా ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళందరూ ఏ రకమైనటువంటి ఆలోచనలతో ఉన్నారు, వీళ్ళు క్లియర్ కట్ డెసిషన్ని తీసుకోగలరా, తమతో నడుస్తారా, ఈసారి పొత్తు పెట్టుకుంటారా, 2014 రిపీట్ చేయవచ్చా అని చంద్రబాబు నాయుడు కంగారు పడుతుంటే వాళ్ళతో ఎక్కడ కలిసి తాను ఓడిపోతానో అని జగన్మోహన్ రెడ్డి కంగారు పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ రకమైనటువంటి మీమాంసలో ఏ డెసిషన్ని తీసుకుంటే ఎవరికి ఉపయోగపడుతుంది అనే దాని గురించి మల్లగొల్లలు పడుతున్నారు వీళ్ళందరూ. మొత్తానికి రానున్న కొన్ని గంటల్లోనే బీజేపీ ఏపీ పొత్తు విషయంలో తేల్చేయబోతోంది. ఎందుకంటే మొన్నటికి మొన్న దేశవ్యాప్తంగా ఎంపీల నెంబర్లు కొన్ని ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన ఆంధ్రప్రదేశ్లో సింగిల్ సీటు కూడా చెప్పాల. అంటే పొత్తుకి ఎంతో కొంత అవకాశం కనిపిస్తోంది. ఏపీలో కనుక ఒక సీటును బీజేపీ ప్రకటించేసి ఉంటే పొత్తు లేదు బాబు, అందుకే వీళ్ళు ఇచ్చేసారు లిస్టు, ఆల్రెడీ లిస్ట్ పెద్దదే వచ్చింది, అందులో 2-3 పేర్లు ఏపీవి కూడా ఉన్నాయి కాబట్టి ఏపీలో పొత్తు లేదు చంద్రబాబుతో, ఇంకా మీరు లైట్ తీసుకోండి అని చెప్పేసే పరిస్థితి ఉంటుంది. కానీ గ్యారంటీ కూడా లేదు అట్లా అని పొత్తుంటుందని. వాళ్ళు ఏదన్నా సెకండ్ లిస్టులో ఇవ్వడానికి ఆపారేమో కూడా అనుకోవచ్చు. కాబట్టి కొన్ని గంటలలో మోడీ యొక్క చెయ్యి ఎవరి భుజం మీద పడబోతోంది, చంద్రబాబు మీద, జగన్ మీద అనేది తేలబోతోంది. జగన్ మీద పడితే మరి పవన్ కళ్యాణ్తో ఆల్రెడీ జనసేనతో పొత్తులో ఉన్న వాళ్ళని ఏం చేస్తారు, ఎట్లా డీల్ చేస్తారు, ఆల్రెడీ పొత్తులో ఉన్న ఒక మిత్రుడు అనేది కూడా తేలబోతోంది. మనకు అందుతున్నటువంటి సమాచారం, ఒక స్ట్రాంగ్ సమాచారం ప్రకారం పొత్తు ఉండబోతోంది అనేటువంటి సంకేతాలే మనకు అందుతున్నాయి. డెఫినెట్లీ తప్పు కూడా అవ్వచ్చు, ఖచ్చితంగా జరుగుతుందని అనుకోవట్లేదు. బట్ మనకున్న సమాచారం అయితే దాని మీద ఫర్దర్గా మీరు అనుకునే విషయాల్ని కామెంట్ చేయండి, మీ అభిప్రాయం చెప్పండి.